మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ప్రియ దైవజనమ, పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఆసియాలో తన పరిచర్యను ఎలాగూ జరిగించాడో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యూదుల కుట్రల వలన శోధనలు సంభవించినప్పటికీ కన్నీటితో పూర్ణమైన వినయ భావముతో దేవుణ్ణి సేవించినట్లుగా వారికి గుర్తు చేస్తున్నాడు. మారు మనస్సును గురించి బహిరంగముగా ఇంటింటా ప్రకటించి సాక్ష్యమిచ్చినట్లుగా తెలియజేస్తున్నాడు. బంధకములు, శ్రమలు తన కొరకు కాచుకొని ఉన్న తన ప్రాణమును ప్రియముగా ఎంచక తనకు అప్పగింపబడిన పరిచర్యను తుదముట్టించాలని దేవుని రాజ్యమును గురించి ప్రకటించానని ధైర్యముగా చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంఘ పెద్దలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. వారికి అప్పగింపబడిన సంఘము విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. వారిలోనే క్రూరమైన తోడేళ్ల స్వభావము గలవారు ఉంటారని, వంకర మాటలు పలుకు మనుష్యులు బయలుదేరుతారని హెచ్చరించాడు. అయినప్పటికీ దేవుడు తన సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడని జ్ఞాపకము చేస్తూ ధైర్యపరుస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏమి చేశాడు? వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాడు. క్షేమాభివృద్ధి పొందుచున్న సంఘము ఎలా ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే అధ్యాయము 15వ వచనము ఏమి చెప్తుంది అంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగే వారముగా ఉండాలి. రెండవదిగా 29వ వచనంలో చూస్తే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి గాని దుర్భాష మన నోట రానియకూడదు అని తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మనము ప్రభువు దయాళుడు అని రుచి చూచి ఉంటే దూషణ మాటలు మన నోట రావు. ఆ దేవాది దేవుడు, ఆ ప్రేమామయుడు మానవులను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు తన శరీరమును సిలువలో బలియాగముగా అర్పించినాడు. మరి భూలోక న్యాయాధిపతి అయిన ఆ పరమ తండ్రి తన కుమారుడు సిలువ మరణానికి అప్పగింపబడుతూ ఉంటే సంఘ వధువు ఆవిర్భావము కొరకు మౌనముగా ఉన్నాడు. ఆనాడు అపోస్తలులు హతసాక్షులవుతూ ఉంటే సంఘ విస్తరణ కొరకు ఆ తండ్రి మౌనంగా ఉన్నాడు. ఈనాడు కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, అంత్య దినాలలో ఉన్న మనము ఏం చేయాలి? వ్యర్థమైన వాదనలు, తర్కములతో సమయాన్ని వెళ్ళబుచ్చుతూ దేవుని దీర్ఘశాంతమును చులకనగా చూస్తూ దేవుడు మనకు అప్పగించిన పనిని విస్మరిస్తూ ఉన్నాము. ప్రభు ఈ దినం మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు తన రాకను ఆలస్యం చేస్తూ ఉన్నాడు? దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించుటలో ఆయన సంతోషించడు కాబట్టి అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు వేచి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జరుగుతూ ఉన్న పరిస్థితులను బట్టి కలవరము చెందుతూ దేవునికి విరోధమైన మాటలు, క్రియలు నీవు ఇతరులకు నీ సాక్ష్య జీవితాన్ని కోల్పోయేలాగా కనపరచబడుతూ ఉన్నావా? అయితే ప్రభు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేయవలసింది నిజముగా ఏదైనా ఉంది అంటే
యూదా పత్రిక 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ప్రియ దైవజనమా, అంధకార మనస్సు గల వారిని, వారి మనోనేత్రములకు కలిగి ఉన్న గ్రుడ్డితనాన్ని బట్టి వారిని కనికరముతో చూడాలి, కానీ దూషించకూడదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించడానికి మన సమయాన్ని ఖర్చు చేద్దాము. ప్రభు రాజ్య విస్తరణ కొరకు ప్రార్థనలో కనిపెడుతూ ప్రయాసపడదాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. నీవు చూచుచుండ దేవుడవు, ఆలకించే దేవుడవు, సజీవుడవైన దేవుడవు తండ్రి, భూలోక న్యాయాధిపతివైన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు ప్రభువా. అయినను నీవు కేవలము సంఘ క్షేమాభివృద్ధి కొరకు దీర్ఘశాంతము వహిస్తున్న దేవుడవని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మాకు అప్పగించిన పనిని తుదముట్టించుట కొరకు ప్రయాసపడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. వ్యర్థమైన వాదనలకు దిగకుండా ప్రభువా, మా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మీరిచ్చిన ఈ విలువైన జీవితాన్ని, మా జీవితాల్లో మిగిలి ఉన్న సమయాన్ని నీ రాజ్య వ్యాప్తి కొరకు సద్వినియోగం చేసుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: గాతు దగ్గర జరిగిన యుద్ధములో ఉన్న చేతులకు కాళ్లకు 6 చొప్పున 24 వ్రేళ్లు కలిగిన వ్యక్తి ఎవరి సంతతివాడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.